అయితే ఈ కాళేశ్వరం వల్ల 1,00,000 ఎకరాలకు సాగునీరు అందింది, ఇది వాస్తవం కాదా అని అంటున్నారు. ఇది చదువుకొని రావాలి అని చెప్తున్నారు. 1,00,000 ఎకరాలు 1,50,000 కోట్ల, 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 1,50,000 కోట్ల, ప్రతి సంవత్సరం 25,000 కోట్ల ఖర్చా. అది ప్రతిపాదిత ప్రాజెక్ట్ 16 లక్షల ఎకరాలు. అది అంటే ఇప్పుడు మీరు కట్టిందంతా 1,00,000 ఎకరాలకే వస్తుందా? 16 లక్షల ఎకరాలు కాదా? అంటే 160 టీఎంసీలు కనుక ఎత్తిపోస్తే 16 లక్షల ఎకరాలు వస్తుంది. కానీ ఇలా 16 లక్షల ఎకరాలు కూడా కాకుండా 1,00,000 ఎకరాలు పారి 1,00,000 కోట్లు పెడితే ఇలా ఎందుకు ఉద్యోగాలు రావట్లేవు? 10,000 కోట్లతో మీకు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 ఉద్యోగాలు నింపొచ్చు. బడ్జెటరీ పోస్టులు అవి, అది మ్యాండేటరీ. బడ్జెటరీ పోస్టులను తీసేయడానికి లేదు, ఆ ఉద్యోగాలు నింపరు. ఇగో ఇట్లాంటి వాటికే వృధా చేసి ఉద్యోగాలు ఇస్తే కేసీఆర్కి ఏమొస్తాయి? ప్రాజెక్టులు కడితే కాంట్రాక్టర్ల పైసలు వస్తాయి. కాబట్టి ఇది జరిగింది. కాబట్టి మొదటి నుంచి మొత్తుకుంటుంటే అరే వాళ్ళు ప్రాజెక్టులు కడితే అడ్డుకుంటారు, ఏమైనా 4 సంవత్సరాలు కట్టినా మేము ఇట్లా అని కట్టికో. ఇట్లాంటి ప్రాజెక్టు పిట్టగోడలు నేను అప్పుడే చెప్పిన, 3 పిట్టగోడలు కట్టడానికి ఇంత తిప్పలా కాక అంటే కర్రమన్నారు వాళ్ళు. పిట్టలు కట్టుకున్నట్టు ఇప్పుడు మీరు చూడండి, ఒక బ్యారేజ్ పేరు సుందిల్లా సంథింగ్, మీకు ఆ రింగులు తిరుగుకుంటా మొత్తం ఒక పడవ తిరుగుతుంది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మీరు చూడండి ఎట్లా బొంగబడి. కాబట్టి ఎలా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రాజెక్టులు 100 ప్రాజెక్టులు ఉన్నాయమ్మా. 100 ప్రాజెక్టులలో వీళ్ళు చెబుతున్నది ఒకటే ప్రాజెక్టు కాళేశ్వరం. కానీ 100 ప్రాజెక్టులలో 90 ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టింది. చిన్న మధ్య తరహా భారీ బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ. ఇంకెవరికి ఆ చరిత్ర లేదు. చంద్రబాబు గారు కొన్ని మొదలు పెట్టిండ్రు, అవి కంప్లీట్ కాలే, కొన్ని చిన్న అయిని ఉండొచ్చు కాక. కానీ నీళ్ళంటే కాంగ్రెసే. కానీ నీళ్ళేశ్వరరావు అని పేరు చెప్పుకున్నాక ఇప్పుడు కన్నీళ్లు తెచ్చి పరిస్థితిలో ఇవాళ తెలంగాణకు రావడం అనేదే. కాళేశ్వరం తెలంగాణ పాలిట శనేశ్వరం చేసిండు కేసీఆర్ అని నేను అంటున్నా. రైట్, ఓకే దయాకర్ గారు మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి.